హలో, ఏంటంటే నా కుటుంబంలో చేసిన మేలుని దేవునికి నేను సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను. మేము ఎంతో కష్టపడ్డాం, కానీ ఇంకా మేము అబోర్షన్ చేసుకోవాలని కొన్నాం. అంటే ఇంకా దేవుడు మా భార్య కూడా ఇంకా అబోర్షన్ చేసుకుంటానండి. కాకపోతే నేను అన్నాను, అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్, మనకి మేము అటువంటి పని చేయొద్దు అని చెప్పేసి నేను నా భార్యకి చెప్తే సరేలే అని చెప్పేసి ఇంకా తను కూడా మనకి సహకరించి ఇంకా అట్లా ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అన్నారు 7 monthsలో డెలివరీ చేయాలని చెప్పారు. అయితే 7 monthsలో అంటే ఇంకా మేము సరే అని చెప్పేసి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాం. వెళ్తే 7 monthsలో చేద్దామని అన్నాక సరే అని చెప్పేసి 7th month కూడా రెడీ అయినాం. ఆపరేషన్ చేసినా డెలివరీ చేపిద్దాం. అయితే ఇంకా మళ్ళీ వేరే చోట డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ చెప్పారు, నీకేమన్నా ఇబ్బంది ఉందమ్మా అని చెప్పారు. అంటే ఏమి ఇబ్బంది లేదు మేడం అని చెప్పినాం. చెప్తే సరే అని చెప్పేసి ఏమి ఇబ్బంది లేనప్పుడు ఇప్పుడు చేసుకొని ఎందుకు అంత తిప్పలు పడతారు, పిల్లలు బతుకుతారో అని తెలియదు అని చెప్పారు. అంటే సరే అని చెప్పేసి మనం 9 monthsలో చేద్దామనండి. 9 monthsలో సిజరింగ్ చేద్దామని చెప్పారు. సిజరింగ్ చెప్దామంటే సరే అని చెప్పేసి సిజరింగ్ అట్లా కూడా ఒప్పుకున్నాక ఇక మళ్ళా సిజరింగ్ 2 daysలో ఇంకా సిజరింగ్ చేపిస్తామన్నాక ఇక మళ్ళా మేము స్కానింగ్ అవన్నీ చేసుకొని మీకు డేట్ ఇస్తాం, మీ డేట్న రండి అని చెప్తే మేము ఇంటికి వచ్చినాక ఇంకా నైట్ 6 గంటల పెయిన్స్ స్టార్ట్ అయితే మేము ఏం చేసినాం, ఇక మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఇక మళ్ళీ మాకు దేవుడు మళ్ళీ మా కార్యం చేసింది. ఏంటంటే ఇక మేము వెళ్తుంటే దారిలోనే మాకు నార్మల్ డెలివరీ అయిపోయింది. అయితే ఇంకా అట్లా మనకు తెలిసిన ఒక ఆమె పాస్టరమ్మ గారు ఉంటే పాస్టరమ్మ కూడా ఫోన్ చేసి అమ్మ సరే అమ్మ నేను సరే అని చెప్పేసి వెళ్ళినాక నార్మల్ డెలివరీ అయినాక మళ్ళీ పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు అది ఇది అని అన్నారు. కానీ పిల్లలు ఇంతవరకు కూడా వస్తుంది అంతే, జాండీస్ కూడా కాదు. అటువంటి దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని ఆశిస్తుంది. ఈ సాక్ష్యము కాదు ఇచ్చినందుకు మరొకసారి సంఘం తరఫున మరొకసారి బిగ్ క్లాప్స్ కూడా చప్పట్లు కూడా వారి యొక్క ప్రార్థన ఉండవచ్చు.